శ్రీశైల క్షేత్రము. ఈ క్షేత్రము కర్నూలు జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రం ఇది. నల్లమల్ల అడవులలో కొండగుట్టల మధ్యలో గల పవిత్ర క్షేత్రం ఇది. 12 జ్యోతిర్లింగాలలో రెండవది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఇది. ఇక్కడ మల్లికార్జున్ని శివుడిగా, భ్రమరాంబని పార్వతిగా పూజిస్తారు. నల్లమల్లలో తట్టు ప్రాంతమైన బౌరాపూర్ చెరువు వద్ద వెలిసిన భ్రమరాంబ అమ్మవారికి రెడ్డి రాజులు, విష్ణుకుండినులు, చాళుక్యుల కాలంలో గుడి నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఆదివాసుల సోదరి భ్రమరాంబికను శివుడు వివాహం చేసుకుంటాడు. అందుకే చెంచు గిరిజనులు శివుడిని బావగా పిలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి సమీపంలో మల్లెల తీర్థం అనే జలపాతం ఉంది. మనోహర గుండం ఉంది. పంచపాండవుల దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ వృద్ధ మల్లికార్జున లింగం ఉంది. ఈ లింగం భక్తులకు ముసలితనం గుర్తు చేస్తుంది. శ్రీశైల శిఖరం ఉంది. ఈ శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. భ్రమరాంబాదేవి కొలువై ఉండుటకు ఇక్కడ ఒక పురాణ కథ ఉంది. పూర్వము అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వర ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థిస్తారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతనినెవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి భ్రమరాలను సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరిస్తాయి. మల్లికార్జునుడు కొలువై ఉండుట కూడా ఒక పురాణ కథ ఉంది. అది ఏమిటంటే, కృష్ణానది తీరంలో బ్రహ్మగిరి రాజధానిగా చంద్రకేతుడనే రాజు పాలించేవాడు. సంతానం కోసం పరితపిస్తున్న ఆ రాజుకు లేక ఓ అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు జైత్రయాత్ర ముహూర్తం పెట్టారు. చంద్రకేతుడు బ్రహ్మగిరి నుంచి మొదలుపెట్టిన జైత్రయాత్రను రాజ్య విస్తరణ కాంక్షతో కొన్నేళ్ల పాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి తిరిగి బ్రహ్మగిరికి చేరుకుంటాడు. అంతఃపురంలో ఓ అందమైన కన్యను చూసి చంద్రకేతుడు మనసు పారేసుకున్నాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంటపడ్డాడు. అది చూసిన అతని భార్య, ఆమె మరెవరో కాదు, మీ కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి చేతులు జోడించి, నేను మీ కుమార్తెను వదిలిపెట్టండి అని వేడుకున్న చంద్రకేతుడు కామకాంక్షతో ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో చంద్రమతి బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో తలదాచుకుంది. దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే మాటు వేశాడు. శివభక్తురాలైన చంద్రమతి మరో దారి లేక తండ్రి నుంచి తనను కాపాడాలని శివుణ్ణి ప్రార్థించింది. ఆమె మొరాలకించిన శివుడు చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పాతాళ గంగలో పడింది. గుహ నుంచి బయటికి వచ్చిన చంద్రమతి అక్కడో అద్భుతాన్ని చూసింది. ఓ గోవు పొదుగు నుంచి కారుతున్న పాలధారతో అభిషేకం అవుతున్న శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దీంతో అక్కడే ఆమె శివలింగాన్ని నిర్మించింది. స్వామివారిని నిత్యం మల్లెపూలతో అర్చించేది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు చంద్రమతి సమర్పించిన మల్లెదండను తన సిగలోని నిలవంక సురగంగకు నడుమ అలంకరించుకున్నాడట. అందుకే ఆ ఆలయానికి మల్లికార్జున స్వామి ఆలయముగా పేరొందిందని పూర్వీకులు చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.